ఈరోజు చాలామంది ఒక ఫ్యామిలీని గడపాలంటే ఫ్యామిలీని నడపాలంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాల్సిన అవసరం ఉంది. మన ఒక్క పిల్లగాని చదివించాలన్నా ఇద్దరు భార్యాభర్తలు కష్టపడితేనే ఒక పిల్లగాని చదివించగలుగుతాం. అట్లాంటిది లేడీస్ ఇంట్లో ఉండలేక ఈ ఆర్థిక పరిస్థితులని తట్టుకోలేక ఇబ్బందులు పడతామన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదో ఒక పని చేయాలి, మన టాలెంట్ నిరూపించుకోవాలి. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, కానీ అది ఒక్కొక్క సమయంలో బయటపడుతుంటుంది. ఆ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కటి చేయాలనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంది. కానీ అవకాశాలు లేక వాళ్ళు ఉండిపోతున్నారు. కానీ మీరు ఎంతోమందికి ఉపాధి కల్పించే విషయంలో ఈరోజు సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ఉపాధి అనేది ఇంట్లో ఉన్న మహిళలకే కాకుండా చదువుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగం కల్పించే ఒక పరిస్థితి కూడా ఈ యాప్ ద్వారా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ఈ రోజులలో డబ్బు లేనిది బయటికి వెళ్ళి ఛాయ్ తాగే అవకాశం కూడా లేదు. కాబట్టి డబ్బు సంపాదించడానికి ఈజీ వే ఏదైనా ఉంది అంటే expert.in. దీంట్లో మీరు అందరు లాగిన్ కావాలని నేను కోరుకుంటూ, ఇది ఇంకా ఇక్కడే కాదు స్టేట్ లెవెల్లో కూడా నడుస్తున్నటువంటి మన సరౌండింగ్ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే ఫోకస్డ్ ప్లేసెస్ ఉంటాయో ఆ ఫోకస్డ్ ప్లేసెస్ని చూస్ చేసుకొని మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, దీన్ని మనకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి మనకి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి టీం అందరికీ, అందరికీ కూడా టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ప్రభాకర్ రెడ్డి అన్నకి, రాఘవేందర్ గారికి, మరి ఇక్కడ గంధం రాములన్న, నిజంగా అన్న చాలా సంవత్సరాల నుంచి పరిచయం నాకు. ఇట్లాంటి ఉపాధి అవకాశాలు, ఉపాధికి చేసేటువంటి పనులు ఏమున్నా ఒక మెసేజ్ ఇస్తాడు. నేను కూడా సేమ్ టైం అట్లనే రిప్లై ఇచ్చి వాళ్ళకి ఏదో కొంత నాకు తోచినంత సహాయం చేసేంత అలవాటు మనకు ఉంది. కాబట్టి రాములన్న కానీ కోనసీనన్న కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గురించి చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇబ్బంది పడవద్దు, వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ, చాలాసేపు అయినందుకు నా కోసము క్షమించాలి, చాలా ప్రోగ్రామ్స్ ఉండే అన్నీ అటెండ్ అవుతూ వచ్చాను. ఇట్లాంటి యాప్స్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి, యువతని ఉద్యోగ బాటలు నడిపించాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.